ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరి మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా కర్రవ్ల. మరి మన కీర్తనల గ్రంథం నుంచి 25వ అధ్యాయం మనము ధ్యానం చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు మరి బైబిల్ ఉన్నట్లయితే ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ కమ్ టు Psalms chapter 25. యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మనెత్తుకొనుచున్నాను. 2వ వచనం. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను కూర్చి ఉత్సహింపనీయకము. 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు, యెహోవా హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. హల్లెలూయా. 4వ వచనం. యెహోవా నీ మార్గంలో నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. 5వ వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. 6వ వచనం. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. హల్లెలూయా. 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గం గురించి ఆయన పాపులకు ఉపదేశించును. 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా. 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. హల్లెలూయా. 11వ వచనం. యెహోవా నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపు. 12వ వచనం. యెహోవా యందు భయభక్తి గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వాడికి బోధించును. 13వ వచనం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తి గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. హల్లెలూయా. 15వ వచనం. నా కన్న దృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. 16వ వచనం. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటిని క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూర దేశంతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. 21వ వచనం. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థ నిర్దోషులతో నాకు సంరక్షించును గాక. దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచించు. చూడండి ఎంత గొప్ప వచనాలు 25వ కీర్తనలో అయితే మనం ధ్యానిస్తామా. మరి 1, 2 టాపిక్ల మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధుడు చేసే 5 ప్రార్థనలు, నీతిమంతునికి కలుగు 5 లాభాలు, 5 బాధలు ఏంటిదో మనము చూద్దామా. చూడండి మరి పరిశుద్ధుడు చేసే 5 ప్రార్థనలు ఎలా ఉంటాయంటే దేవునికి భయభక్తులు గలవారు చేసే ప్రార్థనలు. దేవా నన్ను సిగ్గుపడనీయకుము. 2వ వచనం. దేవా సన్మార్గంలో నడుపుము. 4వ వచనంలో ఉంటుంది. దేవా సత్యమును బోధించుము. 5వ వచనం. దేవా సకల పాపములు క్షమించుము. 7, 11, 18 వచనాలు. దేవా సమస్యల నుండి విడిపింపుము. 17వ వచనం. చూడండి ఎంత గొప్ప ప్రార్థనలు, పరిశుద్ధులు చేసే ప్రార్థనలు. అలాగే నీతిమంతుడికి ఈరోజు దేవుని భయభక్తి కలిగి ఉన్నావు, నువ్వు నీతిమంతుడు, నీకు కలిగే ఒక 5 బాధల గురించి దేవునితో నాతో మాట్లాడుతున్నాడు. 1 మనకు అపాయంలో వస్తాయండి. నీతిమంతునికి అపాయంలో కలుగును. 15వ వచనం. నీతిమంతునికి ఆవేదనలు వస్తాయి. 16, 17 వచనం. నీతిమంతునికి అవమానములు కలుగుతాయి. 19వ వచనం. నీతిమంతునికి అపనిందలు వస్తాయి. 19వ వచనం. నీతిమంతుని అనేక మంది శత్రువులు కూడా తయారవుతారు. హల్లెలూయా. 19వ వచనం. చూడండి ఇవన్నిటి నుంచి మనం జయించాలి. అది కేవలం మరి ఎవరికి సాధ్యము? ఆ యొక్క భగవంతుడికే మరి సాధ్యము, మా దేవాది దేవుడికి సాధ్యం. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంటాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు మరి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.